తాము ధర్మ యుద్దంలో ఉన్నామని, దేవుడు అన్ని చూస్తున్నాడని, ప్రత్యర్థులు తమపై ఏ స్థాయిలో బురద చల్లినా ప్రజల విశ్వసనీయత ఉన్న తమ కుటుంబానిదే అంతిమ విజయమని బ్రదర్ అనిల్ కుమార్ అన్నారు. కొంతకాలంగా బీజేపీ, టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణల్లో పసలేదని ఆయన ఘాటుగా స్పందించారు. తమ కుటుంబాన్ని అపప్రదల పాలు చేసేందుకే వారు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బెనీటా, రక్షణ లాంటి కంపెనీలతో తనకు సంబంధం లేదని చెప్పారు. తాను నమ్మే దైవం పిల్లలపై ప్రమాణం చేసి చెప్తున్నానని, ఆరోపణలు చేస్తున్న వ్యక్తులు కూడా వారి పిల్లలపై ప్రమాణం చేసి మాట్లాడగలరా అని టీవీ5 ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిల్ కుమార్ సూటిగా ప్రశ్నించారు. మరో ప్రజా ప్రస్థానం ద్వారా షర్మిల పాదయాత్రకు వస్తున్న ప్రజాస్పందనను చూసి ఓర్వలేక టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న రాజకీయ కుట్రలో భాగంగానే తనపై విమర్శలు వస్తున్నాయని, వాటికి ఎల్లో మీడియా మరింత రంగు అంటిస్తోందని బ్రదర్ అనిల్ కుమార్ అన్నారు. ఎంత దుర్మార్గం అండి ఇది. మిమ్మల్ని టార్గెట్ చేయడానికి ఏం కారణం? షర్మిల పాదయాత్ర చంద్రబాబు నాయుడు గారికి లేని ఆదరణ ఈమెకు వస్తోందండి. ఆయన మీద విశ్వసనీయత లేదు. బాబు నాయుడు గారు లాంటి నాయకులు ఉన్నంత వరకు ఇది నడుస్తూనే ఉంటుందండి. ఆయన వచ్చిన తర్వాతే అసలు ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క పొలిటికల్ సినారియో మార్చేసినాడు. ఆయన విమర్శలు వేయాలి, ఎట్టి పరిస్థితుల్లో నేను పవర్కి రావాలనే దురుద్దేశంతో విమర్శలు వేస్తారు. ఇప్పుడు చూడండి, వ్యక్తిగత విమర్శలు చాలా బాధాకరం. ఆయన ఎటువంటి వ్యక్తి అంటే ఏం చేసినా పొలిటికల్ సమస్య మాట్లాడు, ప్రజల సమస్యలు మాట్లాడు, ప్రజల సమస్యలు వదిలేసి ఈ కుటుంబాన్ని వేధిస్తూనే ఉంటాడు ఆయన. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిని చూస్తే చాలా ఆయన కుళ్ళు, ఆయన చేసిన మంచి పనులు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఆయన మంచి పనులు చెప్పుకున్నాడు? ఆయన ఇది చేశాను నేను అని. పైగా నిజంగానే కళ్ళార్పకుండా అబద్దాలు చెప్పే వ్యక్తి ఆయనే. బిజినెస్ల విషయంలో తనపై వస్తున్న ఆరోపణలో నిజం లేదని అనిల్ కుమార్ స్పష్టం చేశారు. బిజినెస్ చేయడం తప్ప అని ప్రశ్నించారు. చంద్రబాబు కూడా వ్యాపారాలు చేస్తున్నారు కదా అని గుర్తు చేశారు. తన కంపెనీలకు సంబంధించి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ వద్ద సమగ్ర సమాచారం ఉందన్నారు. 2004కు ముందున్న కంపెనీలే ఇప్పుడు నడుస్తున్నాయని, వైఎస్ సీఎం అయ్యాక వ్యాపారం చేశారన్నది పూర్తి అవాస్తవమని చెప్పారు. అసలు రక్షణ స్టీల్స్ అనేది ఒక టెండర్ ఇచ్చి పిలిచారండి. అది అంటే లెట్ us కమ్ టు ది బేసిక్స్. టెండర్ ఇచ్చి పిలిచిన తర్వాత అదేమి రాసివ్వలే, టెండర్ ఇచ్చి వాళ్ళు క్వాలిఫై అయ్యారు. అసలు నా బేనామీ పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఏ కంపెనీ నడుస్తుంది బేనామీ నడవడం చెప్పండి. బేనామీలు పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. 11 కంపెనీలు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. 12 కంపెనీ పెట్టుకోలేనా? ఎందుకు అసలు బేనామీ ఎందుకు పెట్టుకోవాలి? బయ్యారం గనులకు సంబంధించి తనపై చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు అనిల్ కుమార్. ఐఎంజీ అనే సంస్థకు చంద్రబాబు భూములు కట్టబెట్టిన మాదిరిగా రాజశేఖర రెడ్డి ఏనాడు ప్రవర్తించలేదని, నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించారని తెలిపారు. కొండలరావు అనే వ్యక్తి తనకు మంచి మిత్రుడు మాత్రమే అని, ఆయనతో ఎలాంటి లావాదేవీలు లేవని చెప్పారు. బినామీలను పెట్టుకునే అవసరం తనకు లేదన్నారు. వీరభద్రారెడ్డి ఎవరో కూడా తనకు తెలియదని, అలాంటిది ఆయన సూసైడ్ను అంటగట్టడం చూస్తుంటే రాజకీయాలను నీచమైన స్థాయికి దిగజార్చుతున్నారని అనిల్ కుమార్ మండిపడ్డారు. ఆయన చనిపోయారు వీరభద్రారెడ్డి. పాపం ఏ మనిషి చనిపోయినా ఒక బాధ వేస్తుందండి. ఆయన చనిపోయినాడు. చనిపోతే అది సూసైడ్ నోట్. ఆ సూసైడ్ నోట్ ఏం రాస్తారండి ఆయన? చూసారా మీరేమైనా? చూసారు? అది ఆయన నా పేరేమన్నా అసలు నా పేరు మెన్షన్ చేశారు ఆయన నాకు తెలియదు. నా ఫ్రెండ్ కొండలరావు గారి కంపెనీలో పనిచేస్తే కొండలరావుని జరిపేసి నన్ను పెట్టాడండి సీట్లో. ఎంత దుర్మార్గం అండి ఇది. మిమ్మల్ని టార్గెట్ చేయడానికి ఏం కారణం? షర్మిల పాదయాత్ర చంద్రబాబు నాయుడు గారికి లేని ఆదరణ ఈమెకు వస్తోందండి. టీడీపీ, బీజేపీ నేతలు చేసినవని కారు కూతులేనని, వారి అభాండాలకు హద్దులు లేకుండా పోతుందని అనిల్ స్పష్టం చేశారు. వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటారని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ ను రాజకీయంగా ఎదుర్కోలేకనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని అనిల్ మండిపడ్డారు. ప్రజాభిమానం కూడగట్టుకున్న జగన్ ను దెబ్బతీయడానికి అక్రమంగా నిర్బంధించడమే కాక నెలలు గడుస్తున్నా బెయిల్ కాకుండా కుమ్మక్కు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.